అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తన మతిస్థిమితాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాక నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి అలియాస్ కోవట్ రెడ్డి ముఖ్యమంత్రి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరే కౌశిక్ రెడ్డి, నిజంగా నీకు సిగ్గు అనేది ఉంటే శాసనసభ్యునిగా ఉన్నప్పుడు బాధ్యతతోటి మాట్లాడాల్సిన ఒక అవసరం ఉంటుంది. నీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నీకు ఓటేసిర్రో ఈరోజు వాళ్ళు కూడా మా శాసనసభ్యుడు ఇసొంటోడు, ఎందుకు వీడిని ఓట్లేసి గెలిపించినామని చెప్పి అసహించుకునే ఒక దుస్థితి ఈరోజు నీ మాటల వల్ల ప్రజలు అనుకుంటున్నారు. నీకు నిజంగా సిగ్గుశరం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు గతంలో డ్రైవర్ లెక్క కేటీఆర్కి డ్రైవర్ లెక్క ఉండి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన పనులన్నీ కూడా అందరు కూడా అదే రకంగా పనిచేస్తారనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మీ లీడర్ ఎవరైతున్నాడో కల్వకుంట్ల తారక రామారావు ఆయన చేసిండు అని స్వయాన నువ్వే సాక్షివి. ఎందుకంటే ఇటువంటి యొక్క వ్యవహారాలు ఆయన చేసినప్పుడు, ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి అనేక మందిని ఇబ్బందులు పెట్టినప్పుడు, అనేక మంది ఇబ్బంది పడ్డప్పుడు బహుశా ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఆ రోజు ఆయనని తీసుకెళ్లిన ఆ డ్రైవర్వి నువ్వే. ఈరోజు ఆయన చేసిన పనులన్నీ కూడా ఇతరులు కూడా చేస్తారు, అందరు కూడా అదే రకమైన ఒక వ్యవహారం ఉంటుంది అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. దానితో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ఈటల రాజేందర్ చేరతాడు, ఈటల రాజేందర్ చేరితే మళ్ళీ హుజరాబాద్ టికెట్ ఎక్కడ అడుగుతాడు, మళ్ళీ ఈటల రాజేందర్ హుజరాబాద్ టికెట్ అడిగితే నీ ఖేల్ ఖతమవుతుంది, నీ పని ఖతమవుతుంది అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల దగ్గర పేరు తెచ్చుకోనికి తప్ప నిజంగా ప్రజల కోసం ఉపయోగపడే విషయాలపైన ఏ రోజన్నా నువ్వు మాట్లాడినవారా? కనీసము హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇయ్యాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చెప్పి చెక్కులు ఇస్తే కూడా ఈడ మీ పార్టీ నాయకుల దగ్గర మెప్పు పొందనీకి మీ పార్టీ లీడర్ల చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ సమయాన్ని వృధా చేసి మొన్న కమలాపూర్కి డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చినాం. ఆ చెక్కులన్నీ కూడా డేట్ అయిపోయారని చెప్పి అక్కడ ప్రజలు, లబ్ధిదారులు నీ పైన ప్రెస్ మీట్ పెట్టారు. అరే కనీసం సిగ్గు అనిపిస్తలేదా? ప్రజలు నిన్ను దేంతోడైతే గెలిపించిర్రో, ప్రజలు నువ్వు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతావని చెప్పి నిన్ను గెలిపించిర్రో అవన్నిటినీ ఇచ్చిపెట్టి కేవలము కల్వకుంట్ల కుటుంబము జపం చేస్తున్నావు. ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే కల్వకుంట్ల కుటుంబం నన్ను పైకెత్తుకుంటుంది, కేటీఆర్ నన్ను పైకెత్తుకుంటాడు, హరీష్ రావు నన్ను పైకెత్తుకుంటాడు, కేసీఆర్ నన్ను సంకల పెట్టుకుంటాడు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. కుక్కల జింపిన ఇస్తరాకైతుంది నీ బతుకు. ఇదే రకంగా నువ్వు మాట్లాడి నీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే కుక్కలు జింపిన ఇస్తరాకు లెక్క రేపు పొద్దున నీ బతుకయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో పీకి పొడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కారు మంచిగా ఉంది, కారు రోడ్డు పైన నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు. మీ పార్టీ కారు పరిస్థితి, మీ కారు 4 టైర్లు, ఒక టైరు కేటీఆర్, ఒక టైరు హరీష్ రావు, ఒక టైరు కవితారావు, ఒక టైరు సంతోష్ రావు, నలుగురు 4 టైర్లు ఉడవిక్కొని పోయినరు. స్టీరింగ్ ఏమో బగ్గ తాగి సోయి లేకుండా ఫార్మ్ హౌస్ లో వండుకుంది. ఇది మీ పార్టీ పరిస్థితి, మీ కారు పరిస్థితి. ఈరోజు మీ పార్టీ మొత్తం కూడా డిస్మాంటల్ మోడ్లో ఉంది. అసొంటి పార్టీలో ఉన్న కొంతమంది సభ్యులు మెప్పు పొందనీకి నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ఏదైతే పదే పదే నువ్వు మాట్లాడుతున్నావో, నువ్వు ఈ మాట్లాడిన విషయాలన్నిటికీ కూడా రేపు పొద్దున మీ హయాంలో మీ బాసు, మీ చిన్న బాసు ఏం వ్యవహారాలు చేసిండు, ఎక్కడున్నారు, ఎక్కడ పోయినరు, అవన్నీ చాలా బాగా నీకే తెలుసు. ఈ వ్యవహారాల్లో పాల్పడ్డప్పుడు
ఏమేమి ఇష్యూస్ అయినాయి నీకే తెలుసు. 2-3 ఫంక్షన్లు అర్ధరాత్రి పూట మీ చిన్న బాసుని తీసుకుపోయింది నువ్వో కాదో నీకు గుర్తు ఉండాలి. ఇవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి బయటకి రావాలని ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే గుడ్డలు ఉడదీసి నేను కొట్టే పరిస్థితి వస్తుంది బిడ్డ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతనే ఉంటే నువ్వు పెట్టిన ఏ ప్రెస్ మీట్లోనన్నా నిన్ను గెలిపించిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పైన మాట్లాడిన వారా నువ్వు? ఏ రోజన్నా అక్కడ ఇష్యూస్ పైన మాట్లాడిన వారా నువ్వు? అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలపైన మాట్లాడిన వారా నువ్వు? నియోజకవర్గాన్ని ఏమో అట్టగేసినావు, ప్రజల్ని ఏమో పట్టించుకుంటలేవు. మొత్తం కూడా ఈ కుటుంబాన్ని జోకే ఒక పని పెట్టుకున్నావు. మళ్ళా చెప్తున్నా, ఆ కుటుంబాన్ని జోకినా లేదా ఆ కుటుంబాన్ని జోకకపోతే రేపు పొద్దున ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో వస్తే నీ ఖేల్ ఖతమవుతుందని చెప్పి నోటికి వచ్చినట్టు నీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోనీకి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పిచ్చి కుక్కని తక్షణమే తీసుకుపోయి ఎర్రగడ్డలు మీరు అడ్మిట్ చేయకపోతే, ఈ పిచ్చి కుక్కని మీరు ఎర్రగడ్డలు అడ్మిట్ చేయకపోతే రేపు పొద్దున ఈ పిచ్చి కుక్క మిమ్మల్నే కరుస్తుంది. ఈ పిచ్చి కుక్క మిమ్మల్ని కరిసే పరిస్థితి కూడా తొందరలోనే వస్తుంది. వీడు రేపు పొద్దున మీ దగ్గర కూడా ఉండే పరిస్థితి ఉండదు. వీడొక దొంగ. వీడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరికి భిక్ష పెడితే ఇక్కడ విషయాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులకి చెప్పి ఏదైతే రాజకీయంగా దాన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీ లబ్ధి చేకూర్చిందని చెప్పి దానికి ఏదైతే రివార్డ్గా వీరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇది వీరి చరిత్ర. ఈరోజు అదే వ్యవహారము బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీజేపీ పార్టీకి విషయాలు పంపే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున నిజంగా పరిస్థితులు ఉండి ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరితే వీడు పోయి బీజేపీ పార్టీలో చేరుతాడు. ఎందుకంటే ఈ దొంగని మా పార్టీలో తీసుకునే పరిస్థితి ఉండదు. ఇటువంటి ఒక పిచ్చి ముదిరిన వ్యక్తిని ఎర్రగడ్డలు అడ్మిట్ చేయకపోతే రేపు పొద్దున సమాజానికి కూడా మంచిది కాదు. బిడ్డ కౌశిక్ రెడ్డి, మళ్ళా చెప్తున్నా, ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100% నీ ఈపు బట్టలు కొట్టే పరిస్థితి వస్తుంది. నిన్ను గుడ్డలు ఉడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.